హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మన గార్డెన్లో వచ్చిన వేస్ట్తో కంపోస్ట్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. నేను ఒక 4 గార్డెన్ అంతా క్లీన్ ఇప్పుడు ఏంటంటే సమ్మర్ కదండి, ఎండిపోయిన ఆకులు, కొమ్మలు, తర్వాత గార్డెన్లో ఎగిరొచ్చిన ఇప్పటి మట్టి ఇలాంటివన్నీ ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేసుకున్నప్పుడు అది నెక్స్ట్ సీజన్కి ఉపయోగపడతాయండి. నేను ఒక 4 కుండీలు తీసుకున్నాను. ఇవి ప్లాస్టిక్ కుండీలే. ఈ గార్డెన్ క్లీన్ చేసినటువంటి అదంతా కూడా వేస్ట్ అంతా కూడా నేను నింపుకుంటే నాకు 4 కుండీలు నిండిపోయింది. ఇప్పుడు దీంతో నేను కంపోస్ట్ తయారు చేసుకోవాలి. నెక్స్ట్ సీజన్కి మనం ఈ మట్టిని చేసుకోవాలి. సో ఏది కూడా గార్డెన్లో వేస్ట్ ఉండదండి. ఎండిపోయిన కొమ్మలు, రాలిపోయిన ఆకులు ఇవన్నీ కూడా మనం కలెక్ట్ చేసుకుని ఈ రకంగా కంపోస్ట్ తయారు చేసుకోవాలి. చూడండి, ఇందులో నేను ఎండిపోయిన కొమ్మలు, ఆకులు అవన్నీ తీసుకుని కొంచెం పుల్లటి మజ్జిగ, మీ దగ్గర వేస్ట్ డికంపోజర్ ఉంటే కూడా వాడుకోండి. నాకు ఇంకా రెడీ అవ్వలేదు. సో మట్టి వేసి కవర్ చేయండి. మళ్ళీ కొంచెం ఇది వేసుకోండి. ఇది ఒక లేయరు ఎండిపోయిన ఆకులు కానీ మట్టి కానీ వేసుకోండి. ఆ పుల్లగా సన్నగా కంపోస్ట్ అయిపోయేటట్టుగా ఉన్నటువంటి ఆ ఎండిపోయిన కొమ్మలు అవన్నీ కూడా వేసుకోండి. వేసుకుని మళ్ళీ ఇంకొక లేయరు కాస్త మజ్జిగ వేయండి. ఎందుకంటే ఈ మజ్జిగ, వేస్ట్ డికంపోజర్ ఇలాంటివి ఏంటంటే కంపోస్ట్ తొందరగా రెడీ అవ్వడానికి మనకి యూజ్ అవుతాయండి. ఇది సమ్మర్ కదా, మనకి కంపోస్ట్ రెడీ చేసుకుంటే చాలా స్పీడ్గా మనకి కంపోస్ట్ రెడీ అవుతుంది. ఇంచుమించు ఒక నెలలో ఇవన్నీ కూడా మనకి రెడీ అయిపోతాయి. నెక్స్ట్ జూన్కి మనం ఇది కుండీలు వాడుకోవడానికి మనకు అనుకూలంగా ఉంటాయండి. మీ గార్డెన్లో మీకు ఇలాంటి వేస్ట్ ఉంటే మీరు కూడా తయారు చేసుకోండి. అవండి మేము ఏది చెప్పినా తెలియని వాళ్ళ కోసమే, తెలిసిన వాళ్ళకి కాదు. కొత్త వాళ్ళు చాలామంది గార్డెన్ చేసే వాళ్ళకి ఈ టిప్స్ యూజ్ అవుతాయని. మళ్ళీ ఒక వీడియోతో కలుసుకుందామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.